యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. పగ తీర్చుకొనును మర్చివేయాలు స్తుతి స్తోత్రములతో, పగ తీర్చుకొనును మర్చివేయాలు స్తుతి స్తోత్రములతో, స్థాపించితివి నీ ఒక దుర్గము, నే దాగునట్లు ఆశ్రయ దుర్గము, స్థాపించితివి నీ ఒక దుర్గము, నే దాగునట్లు ఆశ్రయ దుర్గము. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. మానవుము చంద్ర నక్షత్రములనే చూడక, నీ చేతి పని అయిన ఆకాశము, చంద్ర నక్షత్రములనే చూడక, వాణి దర్శించి జ్ఞాపకము చేయా, మానవుండు ఏ పాటివాడు, వాణి దర్శించి జ్ఞాపకము చేయా, మానవుండు ఏ పాటివాడు. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. నామము మా ప్రభువా యెహోవా ఎంతో ఘనత ప్రభావము గలది, నీ నామము మా ప్రభువా యెహోవా ఎంతో ఘనత ప్రభావము గలది, ఆ నామమును బట్టి మాకిచ్చితివి నీ రూపమును మాకు, హల్లెలూయా. ఆ నామమును బట్టి మాకిచ్చితివి నీ రూపమును మాకు, హల్లెలూయా. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. దేవుని వాక్యముల నుండి కీర్తనకారుడు దావీదు ఈ కీర్తన రాస్తూ దీన్ని పాటగా స్తుతిస్తూ వచ్చినాడు. మొదటి వచనంలో 8వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా,
భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది అని చెప్పి మొదటి వచనంలో, అలాగే చివరి వచనంలో కూడా దాదాపు అదే మాట్లాడుతూ వచ్చినాడు. కీర్తనల గ్రంథం దావీదు రాస్తూ దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారాలు, దేవుడు ఎంత గొప్పవాడో తాను వివరిస్తూ వచ్చినాడు అనమాట. దేవుడు నిజంగా ఎంతో గొప్పవాడు, దేవుడు ఎంతో ఆశ్చర్యకరుడు, ఆయన గొప్ప దేవుడు. కాబట్టి కీర్తనలో ఎక్కువ దావీదు దేవుని ఎంతో ఘనపరిచినట్లుగా కనపడద్ది. ఈ కీర్తనల గ్రంథాన్ని అధ్యాయం అనకూడదు. కీర్తనల గ్రంథాన్ని ఎప్పుడైనా సరే కీర్తనలే అనాలి. మనం ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అధ్యాయం అని ఉంటుంది, కానీ కీర్తనలు మాత్రం అధ్యాయం అని ఉండదు. కీర్తనలు అంటే పాట, సాంగ్స్. అంటే దీన్ని కీర్తనే అనాలి. కొంతమంది ఏమంటారంటే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 2వ అధ్యాయం అంటారనమాట. అట్లా అనకూడదు. కీర్తన ఎప్పుడు కూడా అధ్యాయం కాదు, అదొక మరి గ్రంథం, లేదా అదొక కీర్తన. కాబట్టి దాన్ని మనం దావీదు తనకున్నటువంటి అనుభవాన్ని బట్టి రాస్తూ వచ్చినాడు. దేవుని ఆత్మచేత నింపబడిన వాడై దేవుని యొక్క మాటలను తెలియచేస్తూ వచ్చినాడు. దేవుడు దావీదు ఆకాశం వైపు చూశాడంట. మీరు ఎప్పుడన్నా ఆకాశం వైపు ఎప్పుడన్నా తేరు చూస్తే అక్కడ దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు అనేది కనపడుతుంది మనకు. దేవుని యొక్క పని ఏంటనేది మనకు కనపడుతుంది. సృష్టి ఎంత గొప్పదో మనకు కనపడుతుంది అన్నమాట. మీరు ఎప్పుడన్నా బిల్డింగ్ మీదకి వెళ్ళి చూసినప్పుడు, ఆ పండుకుని బిల్డింగ్ వైపు ఆకాశం వైపు చూసినప్పుడు, ఆకాశము, అక్కడ ఉన్నటువంటి నక్షత్రములు, అక్కడ ఉన్నటువంటి చంద్రుడు, అక్కడ ఉన్నటువంటి అంతా చూసినప్పుడు ఎంతో అది గొప్పదన్నమాట. మనకు దాన్ని మనం వర్ణించలేం. దావీదు కూడా ఆ యొక్క ఆకాశములు దేవుని యొక్క నామాన్ని అవి ఏం చేస్తున్నాయి అంటే ఘనపరుస్తున్నాయి అంటున్నాడు. యెహోవా మా ప్రభు, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. కాబట్టి దేవుని ఆకాశములు నీ మహిమను కనపరచువాడు. ఆకాశంలో దేవుని యొక్క మహిమ కనపడుతుంది. ఈ సృష్టిలో దేవుని యొక్క మహిమ కనపడుతుంది. దేవుని ఎంతో సృష్టి ఆరాధిస్తుంది. అంతేకాదు ఆకాశము మరి దేవుని యొక్క సింహాసనంగా ఉంది. 2వ వచనంలో శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బలుర యొక్కయు, బాలుర యొక్కయు, చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నువ్వు ఒక దుర్గమును స్థాపించున్నావు. దేవుడు ఒక పెద్ద ఇల్లు కట్టేసినాడు, పెద్ద దుర్గము కట్టేసినాడు. అంటే పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడంట మరి బాలుర యొక్కయు, చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నువ్వు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవుడు ఆరాధించాలని కోరుకుంటున్నాడు. మనం చేసే ఆరాధనలు, మనం చేసేటువంటి స్తుతులు దేవునికి ఎంతో దుర్గముగా ఏర్పడిపోతున్నాయి. కాబట్టి దేవుడు వాటిని ఎంతో ఇష్టపడుతున్నాడు అన్నమాట. నువ్వు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అని చెప్తూ వచ్చినాడు. పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మనం దేవుని ఎంతో ఆరాధించేవారంగా ఉండాలి, దేవుని గణపరిచేవారంగా ఉండాలి. చిన్నపిల్లలు కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా, చిన్నపిల్లలు కూడా దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉండాలి. చాలామంది యవనస్తులు, పిల్లలు చాలామంది దేవుణ్ణి ఆరాధించరు కదా, దేవుణ్ణి చాలామంది స్తుతించరు, దేవుణ్ణి చాలామంది ఘనపరచరు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే పిల్లలు కూడా దేవుని స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఆ రీతిగా మనల్ని కాపాడేటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి దేవుడు రక్షించేవాడు ఉన్నాడు. కాబట్టి దేవుని ఎంతో ఆరాధించే బిడ్డలంగా, దేవుని గణపరిచే బిడ్డలంగా, పిల్లలే కానీ పెద్దవారమే కానీ దేవుని మనం ఎంతో స్తుతించి దేవుని మనం ఎంతో ఆరాధించాల్సిన వారు అయి ఉన్నాం. అంతేకాదు ఈ 3వ వచనంలో చూస్తే నీ చేతి పని అయినా నీ ఆకాశములను నువ్వు కలగజేసిన నక్షత్రములను, చంద్ర నక్షత్రములు నేను చూడగా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు, నువ్వు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటివాడు. నిజంగా దేవుడు కలగజేసినటువంటి సృష్టిని చూస్తూ వచ్చినప్పుడు, దేవుడికి సృష్టించినటువంటి ఆకాశమును, దేవుడు కలగజేసినటువంటి చంద్ర నక్షత్రములను చూసినప్పుడు, ఆ సూర్యుడిని చూసినప్పుడు, దేవుని సృష్టిని చూసినప్పుడు
అది ఎంతో ఉన్నతమైనది, అది గొప్పది. దేవుని యొక్క సృష్టి చాలా గొప్పది. ఈ సృష్టి అంతట్లో, ఈ విశ్వంలో మనిషి యొక్క జీవితాన్ని చూసినప్పుడు అది అసలు మనిషి అసలు ఎన్నికే రాడు అనమాట. మనము ఆకాశం వైపు వెళ్ళి, మనం ఆకాశానికి వెళ్ళి చూసినప్పుడు, ఆ విమానంలో కానీ మనం ప్రయాణం చేసి మనం పైకి వెళ్ళి చూసినప్పుడు, అంతరిక్షంలోనికి వెళ్ళి మనం చూసినప్పుడు, కిందకు చూసినప్పుడు భూమి ఎట్లా ఉంటుందంటే చిన్న ఒక ఎన్న ముద్దలాగా ఉంటుంది అనమాట. అంటే చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో మాత్రమే అది అంతా ఒక చిన్నది ఒక బాల్ లాగా ఉంటుంది అనమాట. కాబట్టి ఆ సృష్టి అంతటిని చూస్తూ వచ్చినప్పుడు సృష్టి ఎంతో పెద్దది, తర్వాత దాంట్లో భూమి ఎంతో చిన్నదనమాట. కాబట్టి ఇలాంటి గొప్ప సృష్టిని దేవుడు కలగజేసినప్పుడు దావీదు దాన్ని చూస్తూ వచ్చినప్పుడు దావీదు ఎంతో దేవుని కనపరుస్తూ వచ్చినాడు అనమాట. భూమి కంటే సూర్యుడు ఎంతో పెద్దవాడు, లక్షల పెద్దవాడు అనమాట. భూమి కంటే సూర్యుడు చాలా పెద్దది. ఎందుకంటే భూమే చాలా చిన్నది, మనం ఉన్న భూమే చాలా చిన్నది. ఈ భూమిలో మనం దాదాపు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉంటాం మన లైఫ్లో కదా. ఇంకా ఎంతో ఉంది భూమి. ఈ భూమి అంతా కూడా మనం తిరగలేం, ప్రయాణం చేయలేం. మనం బాగా తిరిగితే హైదరాబాదు, విజయవాడ, లేకపోతే ఇంత లెక్క తిరుగుతూ ఉంటాం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే మనం తిరుగుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క సృష్టి ప్రపంచమంతా నలుమూల చూసినప్పుడు భూమే చాలా చిన్నది. ఆ చిన్న దాంట్లోనే మనం కొంచెం కూడా మనం చూడలేం. దేవుని యొక్క సృష్టి అంత గొప్పది. కీర్తనకారుడు ఆ సృష్టిని చూస్తూ వచ్చినప్పుడు దేవుని ఎంతో ఆరాధిస్తున్నాడు అన్నమాట. నీ చేతి పని అయినా నీ ఆకాశంలో నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రంలో నేను చూడగా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటు వాడు. దేవుడు చూస్తూ వచ్చినప్పుడు మరి అంత పెద్దది సూర్యుడు అంట భూమి కంటే కూడా చాలా పెద్దదని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మరి ఇంకా మనం చూసినట్లయితే సూర్యుడి కంటే నక్షత్రములు ఇంకా పెద్దవంట. మనం నక్షత్రములు ఎక్కడ ఉంటాయి, ఇంకా కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. సూర్యుడే పెద్దవాడు అనుకుంటాం, సూర్యుని కంటే కూడా ఎక్కువగా నక్షత్రములు పెద్దవి. వాటికి కొలతలు వేస్తే లక్షల్లో ఉన్నాయి అవి, అంత పెద్దవి అన్నమాట. నక్షత్రములు చాలా పెద్దవి. మనం ఏమంటాం, మనం కింద నిలబడి అవి సుక్కలు అంటాం అన్నమాట. ఆ నక్షత్రంలోకి వెళ్ళి చూస్తే ఆ నక్షత్రంలో ఎట్లా కనబడితే మనకి ఇక్కడ కింద నుండి చూస్తే చిన్న చిన్న చుక్కలు వెళ్ళే ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ నక్షత్రం దగ్గరికి వెళ్ళి మన భూమిని చూస్తే మన భూమి అసలు కనపడదు. ఎక్కడో ఆ నక్షత్రం అన్న చిన్న చుక్కలాగా కనబడుతుంది, కానీ ఈ భూమి మనకు కనపడదు. ఇంత గొప్ప సృష్టిని ఈ రోజుల్లో అయితే సైంటిస్టులు భూమి పరిశోధనలు చేసి భూమి యొక్క కొలతలు, భూమి ఎంత ఉంది, ఆకాశం ఎంత ఉంది, ఇవన్నీ చూస్తున్నారు. ఆ రోజుల్లోనే దేవుడు భక్తులైనటువంటి వారికి తన ఆత్మతో నింపి వారికి దేవుడు చూపించేశాడు. ఆకాశం ఎంత గొప్పదో, దాని వైశాల్యం ఎంత గొప్పదో, తర్వాత భూమి ఏంటో భక్తులైనటువంటి వారికి ముందే ఎన్నో సంవత్సరాల క్రితం దేవుడే భక్తులైనటువంటి వారికి చూపించినాడు. ఈ టెలిస్కోపు ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీని బట్టి చూస్తే, టెలిస్కోపు మనం కింద నుంచి చూస్తే అది ఎక్కడెక్కడ ఉన్నటువంటి నక్షత్రంలో తీస్తుంది అన్నమాట. కొంతమంది టెలిస్కోప్ పెట్టి చాలా పవర్ఫుల్ కలిగింది, దాన్ని తీసినప్పుడు ఆకాశ నక్షత్రములన్నీ ఎట్లా ఉంటాయి అంటే గుంపులుగా ఉంటాయి అన్నమాట. గుంపులుగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే ఒక నక్షత్రం నుండి ఇంకొక నక్షత్రం దగ్గరికి ప్రయాణం చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడద్దంట. ఒక నక్షత్రం నుండి ఇంకొక నక్షత్రం దగ్గరికి ప్రయాణం చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడద్ది. అంత దూరం ఉండి అవి. కానీ మనం కింద నుండి చూస్తే చుక్కలన్నీ చక్కగా అన్ని నక్షత్రములన్నీ పక్కపక్కనే ఉండట్లు మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఆ నక్షత్రములన్నిటిలో చూసినప్పుడు అవన్నీ గుంపుగానే ఉంటాయి, కానీ చూడటానికి నక్షత్రములన్నీ అవన్నీ ఒకదాని నుండి ఒకదానికి ప్రయాణం చేయాలంటే చాలా దూరం అంట. అయితే కింద మనం ఉండి చూస్తున్నాం కనుక ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రంలో మనకు ఎంతగానో చిన్నగా అవి కనపడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అంత దూరం నుండి అంత విశ్వాన్ని దేవుడు కలగజేసినప్పుడు అసలు మనిషి ఎంత, అసలు మనిషి యొక్క విధానం ఎంత అని చెప్పి దావీదు అంటున్నాడు అన్నమాట.
అసలు దేవుడు కలుగజేసినటువంటి ఈ సృష్టిని చూసినప్పుడు, దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిని చూసినప్పుడు అసలు ఆ మనిషి ఎంత అంటున్నాడు దావీదు. అసలు అతను ఏ పాటి వాడు, అసలు అతన్ని ఎన్నిక చేయవచ్చునా, అసలు ఏ రకంగా ఎన్నిక చేయవచ్చు, అసలు ఎంత అంటే దేవుడు నిజంగా ఎంత కృప కలిగిన వాడు అంటే అంత పెద్ద దేవుడు, అంత కృప కలిగిన దేవుడు, భూమి ఆకాశములు కలుగజేసినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన కలుగజేసినటువంటి సృష్టిని చూస్తూ వచ్చినప్పుడు కీర్తనకారుడు దేవుని ఎంతో ఆరాధిస్తున్నాడు, దేవుని ఎంతో గణపరుస్తున్నాడు. దేవునే మనం కూడా దేవుడు ఎంతో గొప్పవాడు, ఆయన మనం గణపరచాలి, ఆయన మనం స్తుతించాలి, ఆయన మనం గణపరిచే వారంగా ఉండాలి కదా. ఎవరెవరు దేవుని స్తుతించాలి? చిన్నపిల్లలు కూడా దేవుని ఆరాధించే వారంగా ఉండాలంటున్నాడు. 2వ వచనంలో మనం చూసినట్లయితే, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. మత్తయి సువార్త 21:16 వచనం. మత్తయి సువార్త 21:16. మత్తయి సువార్త 21:16 వచనం చదవమ్మా. వీరు చెప్తున్నది వినుచున్నావా ఆయన అడిగిరి. అందుకు యేసు, నిలుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అని మాట మీరు ఎన్నడూనూ చదవలేదని వార్తను. అంటే కొత్త నిబంధనలు కూడా ఈ మాట రాయబడితే వచ్చిందనమాట. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట దేవుడు స్తోత్రము సిద్ధింపజేసాడంట. అంటే వాళ్ళు కూడా దేవుని ఆరాధించాలని, పిల్లలే కానీ పెద్దవారే కానీ దేవుని గణపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి సృష్టి అంతటిని కలుగజేసినప్పుడు సృష్టికర్త అయిన దేవుని మనం ఆరాధించాలని కోరుకుంటున్నాడు. అంతేకాదు 8వ కీర్తన 6వ వచనం, నీ చేతుల మీద వానికి అధికారం ఇచ్చితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. నిజంగా దేవుడు ఎంత సృష్టికర్త అంటే, ఎంత గొప్ప దేవుడు అంటే, దేవుడు ఈ సృష్టి అంతటి మీద మనకు అధికారం ఇచ్చినాడంట కదా. నిజంగా సృష్టి చాలా పెద్దది. ఈ సృష్టి అంతటి మీద నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. నిజంగా దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు అంటే, ఇంత పెద్ద సృష్టిని కలుగజేసి ఇదంతటిని మానవ యొక్క పాదముల కింద పెట్టినాడంట. 8వ వచనం చూడండి, సముద్ర మార్గములో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల కింద ఉంచి ఉన్నావు కదా. దేవుడు సమస్తాన్ని కలుగజేసి గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, వీటన్నిటిని దేవుడు సృష్టించి వీటన్నిటిని మానవునికి అప్పగించినాడు, మానవుని యొక్క హస్తాల కింద అప్పగించినాడు కదా. ఇవన్నీ దేవుడు మానవునికి చేతికి ఇచ్చినాడు, అధికారం ఇచ్చినాడు అంట కదా. దేవుని యొక్క చేతి పనుల మీద, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దేవుడు సృష్టి అంతటిని కలుగజేసి ఈ సృష్టి మీద మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. అందుకనే యెహోషువ ప్రార్థన చేసినప్పుడు, సూర్యుడా నువ్వు అయ్యోలో ఆగము, చంద్రుడా నువ్వు గిబియోన్లో ఆగమంటాడు. అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి భూమి మీద ఉండి ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఆగినాడంట, చంద్రుడు నిలిచినాడంట. చూడండి, దేవుడు మానవునికి దాని మీద అధికారం ఇచ్చినాడు. అసలు దేవుడు కలుగజేసినటువంటి ఆ సూర్య చంద్ర నక్షత్రములు చూసినప్పుడు అవి ఎంత పెద్దవి, అసలు వాటిలో మనం ఎంత, అయితే వాటి మీద మనకు అధికారం ఇస్తున్నాడు కదా. మానవుడు చిన్నవాడే కానీ దేవుడు మానవుడిని అంతగా గణపరిచినాడు, మానవుని దేవుడు అంతగా హెచ్చించినాడు, మానవుని దేవుడు ఎంతగానో మహింపరుస్తున్నాడు. 5వ వచనం చూడండి, దేవుని కంటే వానిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావముతో వానికి కిరీటము ధరించి ఉన్నావు. నిజంగా తుచ్చమైనటువంటి మానవునికి, రేపేం జరుగుద్దో తెలియనటువంటి మానవునికి, ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయేటువంటి మానవునికి దేవుడు అధికారం ఇవ్వడమే కాదు, ఆయన మరి ఎంత గొప్ప దేవుడు అంటే దేవుడు మనిషిని మహింపరుస్తున్నాడు. దేవుడు ఎంతగానో మనల్ని మహింపరుస్తున్నాడు. మనం కూడా దేవుని మహింపరచాలి, దేవుని కనపరచాలి, దేవుని స్తుతించాలి. దేవుడు కలుగజేసినటువంటి సృష్టి అంతటిని బట్టి చూస్తే అసలు మనిషి ఏపాటి వాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే 6వ వచనంలో, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్రంలో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల కింద నువ్వు ఉంచి ఉన్నావు. ఈ సృష్టిలో మనిషికి లోబడిందంటే ఏమీ లేదు.
ఒక మనిషి సింహాన్ని కంట్రోల్ చేస్తున్నాడు, ఎలుగుబంటిని కంట్రోల్ చేస్తున్నాడు, ప్రతి జీవిని కూడా కంట్రోల్ చేస్తున్నాడు. ఎంత పెద్ద ఎద్దులైనా సరే చిన్న మానవుడికి అవి లోబడాల్సిందే. ఎంత కొమ్ములు తిరిగినటువంటి జంతువైనా, ఎంత క్రూర మృగమైనా మానవుడికి లోబడాల్సిందే. కారణం ఏంటంటే దేవుడు వాటిని లోబరిచినాడు. ఎంత శక్తివంతమైన జీవులైనా సరే ఈ లోకంలో ఉన్న ఏవైనా సరే అవి మనిషికి ఏం చేయాల్సిందే, అవి లోబడాల్సిందేనమాట. మనిషికి లోబడాల్సిందే కదా. కొన్ని చోట్ల ఉంటాయి ఎద్దులు ఎట్లుంటాయి, మనకంటే చాలా పెద్దగా ఉంటాయి, మనకంటే బలంగా ఉంటాయి. కానీ ఆ ఎద్దులు ఏం చేస్తాయంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి అవి లోబడి ఉంటాయి అన్నమాట. అట్లా ఒక ఎద్దులే కాదు, ఈ సృష్టి మొత్తము దేవుడు మానవ యొక్క ఏనుగుని కంట్రోల్ చేస్తున్నాడు కదా. ఏనుగు ఒక్కసారి మన మీద అడిగేసి తొక్కిందంటే మనం నలిబిల్లి అయిపోతాం. ఏనుగు ఏం చేస్తుంది అంటే కారును కూడా ఎత్తిపడేస్తుంది అనమాట. అంత బలమైనటువంటి వాటిని కూడా మానవుడు కంట్రోల్ చేస్తున్నాడంటే దేవుడు ఇచ్చినటువంటి అధికారం. ఈ సృష్టి అంతటి మీద మానవుడికి అధికారం ఇచ్చినాడు దేవుడు. ఈ సృష్టి అంతటి మీద మనకు అధికారం ఇచ్చి మనల్ని మహిమపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని మనం ఎరిగిన వారమై దేవుడు ఎంత గొప్ప గలవాడో, ఎంత కృప కలిగిన దేవుడై ఉన్నప్పటికీ మరి ఆ సృష్టిని కలుగజేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడిని మనం ఎంతో ఆరాధించి దేవుని స్తుతించాలి. దేవుడు కలుగజేసిన చంద్ర నక్షత్రం చూస్తూ వచ్చినప్పుడు అసలు మనుషుడు ఏ పాటి వాడు అంటున్నాడు కదా. నిజంగా అది ఎంతో గొప్ప విషయం. అలాంటి విడ్డలంగా నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. చూడండి 3వ వచనంలో, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. నిజంగా మనిషిని దర్శిస్తున్నాడు దేవుడు. మనుషులను ఏం చేస్తున్నాడు, ఆయన దర్శిస్తున్నాడు. బైబిల్లో చూసినట్లయితే అబ్రహామును దర్శించినాడు, యాకోబుని దర్శించినాడు, ఇస్సాకును దర్శించినాడు, మోషేను దర్శించాడు, ఆఖరికి మేడి చెట్టు మీద ఉన్న జక్కీని దర్శించాడు, బావి దగ్గర ఉన్నటువంటి సమరీ స్త్రీని దర్శించాడు కదా. దేవుడు ఎంతోమందిని దర్శిస్తున్నాడు. మనలను కూడా దేవుడు దర్శించినాడు. అపొస్తలుడైన పౌలును దర్శించాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవులను దర్శిస్తున్నాడు కదా. ఆయన అంత గొప్పవాడు ఉండి, అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే, ప్రభా అసలు నేను ఏ పాటి వాడినయ్యా, అసలు నన్ను దర్శించడానికి అసలు నేనే పాటి వాడిను, అసలు మనిషి ఎంత, అసలు నువ్వెంత గొప్పవాడు. బైబిల్లో రాయబడేది ప్రకటన గ్రంథంలో ఆయన మరి యేసు ప్రభువారు నిలబడి ఉన్నప్పుడు మరి ఆయన చేతిలో మరి నక్షత్రములు ఉన్నాయంట. 7 నక్షత్రములు తన చేతపరుచుకుని 7 దీపపు స్తంభాల మధ్యన సంచరించేవాడు అనమాట. యేసు ప్రభువాడు అంటే ఈ లోకం చాలాసార్లు ఏం చేస్తారంటే ఆయన్ని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారనమాట. యేసు ప్రభువేనా, ఆయన కూడా ఒక మనిషేలు అన్నట్లుగా ఉంటారన్నమాట. యేసు ప్రభువారు ఎంత శక్తివంతుడైనటువంటిది, యేసు ప్రభువారు ఎంత బలమైనటువంటి దేవుడో దేవుని వాక్యంలో తెలియచేయబడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథం 1:16 ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలుదేరుచుండు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడింది ఏంటంటే ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉన్నాడంట. ఒక నక్షత్రం ఎంత పెద్దగా ఉంటుంది అంటే చిన్న బొమ్మలు చేసి పట్టుకోవడం కాదు. యేసు ప్రభువారిని యోహాను భక్తుడు చూస్తూ వచ్చినప్పుడు ఆయన ఎంత పెద్దవాడో ఆ నక్షత్రములు ఎంత పెద్దవో, అలాంటి పెద్ద పెద్ద నక్షత్రములు ఇందాక మనం చెప్పుకున్నాం. భూమి కంటే మరి సూర్యుడు ఎంతో పెద్దవాడు, సూర్యుడి కంటే నక్షత్రములు మరింకా పెద్దవి. అలాంటి నక్షత్రములంట ఒక నక్షత్రం నుండి ఇంకో నక్షత్రానికి దగ్గర ప్రయాణం చేయాలంటే ఎన్నో సంవత్సరాలు పడద్దంట. అంత పెద్ద పెద్ద నక్షత్రములు అవి. అలాంటివి 5 నక్షత్రములు ఆయన చేతులు ఉన్నాయంటే ఆయన ఎంత పెద్దవాడో చూడండి కదా. కాబట్టి అంత గొప్ప దేవుడు యేసుప్రభువారు. అలాంటి గొప్ప దేవుడు నీ కొరకే నా కొరకే ఈ భూమి మీదకి వచ్చాడు. మనల్ని దర్శించడానికి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. మనం ఎంత అసలు మనుషుడు ఏ పాటి వాడు. అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే 8వ కీర్తన 4వ వచనంలో, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు అసలు వాడు ఏ పాటి వాడు, నరపుత్రుని దర్శించడానికి అసలు వాడు ఏ పాటి వాడు, అసలు వాడు ఎంత కదా. అంత గొప్ప దేవుడు అయ్యండి అసలు మానవుని దర్శించడం ఏంటి.
చూసినట్లయితే ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములు కూడా రాయబడుతూ వచ్చింది. నూతన నిబంధనలో 2:6, ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నువ్వు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటివాడు. చూసారా, దేవుడు అసలు మనిషిని దర్శించడానికి అసలు ఏ పాటివాడు అని చెప్తున్నాడు. 144వ కీర్తనలు కూడా ఈ మాట రాయబడింది. దేవుని వాక్యంలో చూసినట్లయితే 144వ కీర్తన 144వ కీర్తన 144వ కీర్తన 3వ వచనం. యెహోవా, నువ్వు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటి వారు, నువ్వు వారిని వెన్నిక చేయటకు మనుషుడు ఏ పాటి వాడు. నరులు ఒట్టి ఊపిరిని పోలి ఉన్నారు. అసలు మనుషుడు ఒట్టి ఊపిరిని పోలి ఉన్నాడు. అసలు ఎన్నిక చేయటానికి అసలు మనుషుడు ఏ పాటి వాడు, అసలు వాడు ఎంత కదా. దేవుని బిడ్డలరా, దేవుడు అంత గొప్ప దేవుడు అయినట్టు, నిజంగా దేవుడు అంత సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన అసలు మనం ఏ రకంగా మనం పోల్చగలం కదా. ఆయన ఎంత గొప్పవాడు. చదువుకుందాం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 40:12. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు, జానతో ఆకాశములు కొల చూసిన వాడెవడు, భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు, త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు, తూనికి చేత కొండలను తూచిన వాడెవడు. సార్లు మనం ఇక్కడ చూసినప్పుడు దేవుడు తన పుడిసిటితో జనములను కొలుస్తున్నాడు. పుడిసిటి అంటే ఇట్లా దోసిటితో నీళ్లను కొలుస్తున్నాడు. సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నింటిని కూడా ఆయన ఇట్లా చేత్తో కొలిచేస్తాడు. అంత గొప్ప దేవుడు ఆయన. జానతో ఆకాశములు కొల చూస్తాడంట. మన మందిర ఆవరణం కొల చూడాలంటేనే మనకు ఎంతో కష్టం. జానతో కొలుస్తాం మనం. దేవుడు ఎంత గొప్పవాడు వింటే జానతో ఆకాశములు కొలుస్తూ వచ్చినాడు. భూమిలో ఉన్న మన్నంతటిని కూడా కొలపాత్రలో ఉంచినాడంట. త్రాసుతో పర్వతములను తూచినాడంట. తూనికి చేత కొండలను దూసినాడంట. ఎంత గొప్ప దేవుడు. అందుకని మరి యెషయా గ్రంథంలో రాయబడింది ఏంటంటే, మనుషులు ఎట్లా ఉన్నారంటే దేవుని దృష్టికి చాలా అల్పమైనటువంటి వాళ్ళు అన్నమాట. అందుకని దేవుని మనం దేవునితో కూడా పోల్చలేం. కొన్నిసార్లు మనం అంటాం దేవుళ్ళు అంటాడు అన్నాను అంటాం. అసలు మనిషి ఎక్కడ, దేవుడు ఎక్కడ. దేవుణ్ణి ఎవరితో కూడా పోల్చకూడదు, దేనితో కూడా దేవుని పోల్చకూడదు. 18 వచ్చింది చూడండి. 18 యెషయా గ్రంథం 40:18. కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు, ఏ రూపమును ఆయనకి సాటి చేయగలరు. మనం దేన్ని కూడా మనం పోల్చలేం. ఎందుకంటే దేవుని మనం ఎవరు కూడా మనం పోల్చలేమన్నమాట. ఇదిగో నువ్వు ఇట్లా దేవుడు ఇట్లా ఉంటాడని ఎవరిని కూడా మనం భూమి మీద పోల్చలేం. ఈ వ్యక్తి దేవుడు లాంటి వాడని ఎవరిని కూడా మనం పోల్చలేమన్నమాట. ఎవరిని కూడా దేవుడు అనడానికి అవకాశం లేదు. దేవుణ్ణి దేంతో కూడా మనము పోల్చలేము. అంత గొప్ప దేవుడు, అంత సృష్టికర్త అయినటువంటి దేవుడు మరి మానవులైనటువంటి మన కొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు. మనిషిని దేవుడు దర్శిస్తూ ఉన్నాడంట. దేవుడు నన్ను మనల్ని దర్శించినాడు. ఆయన అంత గొప్ప దేవుడు ఉండి, అంత పెద్ద దేవుడు అయి ఉండి మనల్ని దర్శించినాడంటే, ఏబు గ్రంథంలో ఏమంటాడంటే ఒక మంచి మాట ఉంటుంది అనమాట. ఏబు గ్రంథం 7వ అధ్యాయము, ఏబు గ్రంథం 7వ అధ్యాయం 17 వచనం. ఏబు గ్రంథం 7:17. మనుషుడు ఏ పాటివాడు, అతని గణపరచనేలా, అతని మీద నువ్వు మనసు నిలుపునేలా, ప్రతి పగలు నువ్వు అతన్ని దర్శింపనేలా, ప్రతి క్షణం నువ్వు అతన్ని శోధింపనేలా. దేవుడు అంట ఏబు కూడా ఏమంటున్నాడంటే, మనుషుడు ఏ పాటివాడు, అతని గణపరచనేలా, అతని మీద నువ్వు మనసు నిలుపునేలా, ప్రతి పగలు అతన్ని నువ్వు దర్శింపనేలా, ప్రతి క్షణం నువ్వు అతన్ని శోధింపనేలా. దేవుడు అంత గొప్పవాడు అయ్యిండి కూడా మనుషులను దర్శిస్తున్నాడు అంటే కదా. సర్వసాధారణంగా మనం దేవుని దగ్గరికి వెళ్తామా, దేవుడే మన దగ్గరికి వస్తున్నాడా? లోకంలో అంటారు, మేము ఎక్కడికి వెళ్ళినావు నువ్వు అంటే, మేము దేవుని దర్శనానికి వెళ్ళామంటారు. కానీ మన దేవుడు అట్లా కాదంట. ఆయనే మన ఎద్దకు వస్తున్నాడు అంట. ఆయనే మన ఎద్దకు వచ్చినాడు, ఆయనే మన దగ్గరికి వచ్చినాడు కదా. సర్వసాధారణంగా
చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తాము, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ దగ్గరికి వస్తారా? చెప్పండి. చిన్నవాళ్ళే పెద్దవాళ్ళని దర్శించడానికి వెళ్తారు. కానీ దేవుడు అంత పెద్ద దేవుడు, అంత సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని దర్శించడానికి వచ్చినాడంట. మన కొరకు, మానవుల కొరకు, మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు. నీ కొరకై, నా కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశమును, ఆ పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినాడు. మనందరి కొరకై, మన పాపల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై, మనం చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు పాపముల చేత, అపరాధముల చేత చెడి చచ్చినటువంటి మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. నశించిపోతున్నటువంటి మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుల కొరకు ఈ లోకానికి వచ్చినాడండి కదా. ఆయన ఎంత గొప్పవాడు. ఒకసారి అంట ఆ నీల్ అగస్టిన్ అనేటువంటి ఆయన చంద్రమండలంలో చంద్రుని చూడటానికి వెళ్ళిండంట. ఒకసారి ఆయనకి ఆ చంద్రమండలాన్ని చూసి వచ్చిన తర్వాత భారీ ఎత్తు టేజీ కట్టి ఆయనకి సన్మానం చేస్తూ ఆయన పొగుడుతున్నారంట. మీ అందరికీ తెలిసిందే. ఏమంటున్నారంటే, చంద్రమండలానికి వెళ్ళి వచ్చాడు, ఈయన ఎంత గొప్పవాడని అనుకుంటున్నారంట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను గొప్పవాడిని కాదు, ఆ చంద్రమండలాన్ని కలుగజేసినటువంటి సృష్టికర్త ఈ లోకానికి వచ్చినాడు, మానవ రూపం ధరించి తగ్గించుకుని రిక్తుడిగా ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి నేను గొప్ప కాదండి, ఆయన కలగజేసిన సృష్టికర్త, ఆయన కలగజేసిన దాన్ని చూసి రావడానికి నేను గొప్పవాడిని కాదు, దాన్ని కలగజేసినటువంటి సృష్టికర్త మానవ రూపం ధరించుకుని మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు కనుక నాకంటే ఆయన గొప్పవాడు, నన్ను ఆయనతో పోల్చొద్దండి అన్నాడు. కాబట్టి ఏ మనిషిని కూడా ఆయనతో మనం పోల్చలేం. ఎందుకంటే అంత తగ్గించుకుని వచ్చినాడు, అంత దీనత్వం కలిగి వచ్చినాడు కదా. ఆయన కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అంటే యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భంలో జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఈ లోకంలో నశించిపోతున్నటువంటి మన కొరకు వచ్చినాడు, పాపుల కొరకు వచ్చినాడు కదా. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనల్ని రక్షించడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకై, నా కొరకై తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి, ఆయన శరీర రూపిగా ఈ లోకానికి వచ్చి ఆ యొక్క కన్యక గర్భంలో జన్మించి పశువుల తొట్టులో ఉండడానికి ఇష్టపడ్డాడు. కనీసం ఆయనకి సత్రంలో కూడా స్థలం లేదంట కదా. ఆ చలికాలంలో, ఇలాంటి రోజుల్లో చలికాలంలో ఇజ్రాయెల్ దేశంలో ఎట్లా ఉంటుందంటే భయంకరమైన చలి ఉంటుంది అన్నమాట. ఆ భయంకరమైన చలిలో ఉన్నటువంటి దినాల్లో ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ యొక్క సావిట్లో ఉన్న పశువుల పాకలో ఉన్నాడు యేసుప్రభువారు. ఎక్కడో ఆమె కనింది, తీసుకుని వచ్చిన తర్వాత పశువుల పాకలో సత్రంలో తిరిగినారనమాట. ఎక్కడ తిరిగినా చోటు లేదు. చివరికి తీసుకొచ్చి ఆ పశువుల పాకలో యేసుప్రభువారిని పండుకోబెట్టారు. కారణం ఏంటంటే, ఆయన అంత గొప్ప దేవుడు అయ్యింది కూడా నీ కొరకై, నా కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మనం ఆరాధించాలి. అంత సృష్టికర్త అయిన దేవుడు, సృష్టిని కలగజేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి నీ కొరకై, నా కొరకై 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి మన కొరకు చనిపోయి మరలా తిరిగి లేచినటువంటి దేవుణ్ణి నీవునే మనం ఆరాధన చేద్దాం. దేవా, నేను ఏ పాటి వాడును? నువ్వు కలగజేసిన సృష్టి అంతటిని బట్టి చూస్తే నేను ఎన్నిక లేనటువంటి వాడు. ప్రభా, నన్ను కూడా నువ్వు దర్శించడానికి వచ్చినావు దేవా అని చెప్పి మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. 8వ కీర్తన 4వ వచనం. నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు, నరపుత్రుడిని దర్శించుటకు వాడే పాటివాడు. దేవుడు ఎన్నిక లేనటువంటి మనలను దర్శించి మన కొరకే ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మనల్ని దర్శించడానికి వచ్చినటువంటి దేవుడు, మనల్ని రక్షించుకోవడానికి వచ్చినటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని ఆరాధన చేద్దాం. ప్రభా, నేను ఎన్నిక లేనటువంటి వాడు, యోగ్యత లేనటువంటి వాడు, నేనే పాటి వాడును. నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి, నా కొరకు మరి భూమి మీద మరి రావడానికి ఇష్టపడ్డావు, నా కొరకే ఈ భూమి మీద ఉండడానికి ఇష్టపడ్డావు, నా కొరకు ప్రాణం పెట్టినావు దేవా, నన్ను రక్షించుకున్నావు అని చెప్పి కొద్ది మాటలతో దేవుని మనము ఆరాధన చేద్దాం. మనం లేచిన కూడా ఒక పాట పాడుకుందాం రండి.